వెల్కమ్ క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సెకండ్ లోని ఇంపార్టెంట్ బిట్ సిరీస్ లో 105వ రోజుకు శుభ స్వాగతం. ఈరోజు యుద్ధకాండకు సంబంధించి రెండో భాగంలో మరొక 40 క్వశ్చన్స్ ని మనం చూడబోతున్నాం. సో ఆ 40 క్వశ్చన్స్ చూడబోయే ముందు ఎవరైతే ఈ వీడియో మొదటిసారి చూస్తున్నారో వారి కోసం ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. ఏబిపిఎస్సి పేపర్ 1 కి సంబంధించి ఒక న్యూ సిరీస్ మొదలైంది సెప్టెంబర్ 2 నుంచి. అండ్ ఈ సిరీస్‌లో కూడా మనకు ఈ యొక్క బిట్స్ అనేది ప్రతిరోజు 50 బిట్స్ అనేది మీకు అందివ్వడం జరుగుతుంది. ఆ 50 బిట్స్ కూడా మాక్సిమం 1-8 పాయింట్స్ ఉన్నాయి కదా! ఏబీపీఎస్సీ పేపర్ 1 సిలబస్‌లో. ఆ 8 పాయింట్స్‌ని కవర్ చేస్తూ ఈ సిలబస్‌ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో 50 బిట్స్ మీకు చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అది కూడా కొంత క్లమ్సీగా అలా లేకుండా క్లియర్‌గా ప్రతి టాపిక్ వైజ్ 5 బిట్స్ అలా మీకు అందివ్వడం జరిగింది. సో చాలా క్లియర్‌గా ఉంటుంది వీడియో అండ్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకసారి మీరు వెళ్లి వాచ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు వాచ్ చేయలేకపోతే జస్ట్ మీరు ఆ యొక్క గ్లింప్స్ అంటే అక్కడక్కడన్నా చూడండి. మీకు మంచిగుంది అనిపిస్తే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసాక బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళకు షేర్ చేయండి. ఏబీపీఎస్సీ చాలా చాలా దూకుడుగా ఉంది. చాలా ఫాస్ట్‌గా నోటిఫికేషన్స్ కానీ, రిజల్ట్స్ కానీ, వెబ్ నోట్స్ కానీ రిలీజ్ చేస్తుంది. సో నోటిఫికేషన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏబీపీఎస్సీ ఇస్తుంది. సో అందుకే పేపర్ 1 సంబంధించి ఈ యొక్క స్టెప్ తీసుకోవడం జరిగింది. సో మీరు వాచ్ చేయండి. వాచ్ చేశాక బాగుంది అనిపిస్తే ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి. సో లెట్స్ మూవ్ టు దిస్ వీడియో. 105వ వీడియోలో యుద్ధకాండకు సంబంధించిన మరొక 40 క్వెషన్స్‌ని ఈరోజు చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వెషన్, రావణుని తమ్ముడు అతి బలవంతుడు అయిన మహాప్రతాపి ఎవరు? ఆన్సర్ అతికాయుడు. అతికాయుడిని ఎవరు సంహరించారు? శ్రీరాముడు. తర్వాత రావణుడు యుద్ధానికి ముందు ఏ దేవుణ్ణి ఆరాధన చేశాడు? ఆన్సర్ శివుడిని. రావణుని సేనలో ప్రధాన సేనాధిపతులు ఎవరు? మహాపార్శ్వ, మహోదర, విరూపాక్ష. మహాపార్శ్వుడు ఎవరి చేతికి వధయ్యాడు? రామచంద్రుడి చేత. మహోదరుడు ఎవరి చేతి వధుడయ్యాడు? రాముని చేతి వధుడయ్యాడు. విరూపాక్షుడు ఎవరి చేతి వధుడయ్యాడు? అంగదుడు. కుంభకర్ణుడు మరణించే ముందు ఏ భావన కలిగించాడు? రావణుని అవివేకం వల్లే నాశనం అవుతుందని. రాక్షసులలో మంత్రివర్గంలో ధర్మపరుడు ఎవరు? విభీషణుడు. రాక్షసులు యుద్ధంలో వానరసేనను ఎలా గుర్తించేవాళ్ళు? కదలిక, రూపం, శబ్దం ద్వారా. తర్వాత కుంభకర్ణుడి కుమారుడు ఎవరు? నికుంభుడు. నికుంభుడిని ఎవరు సంహరించారు? అంగదుడు. యుద్ధంలో రావణ సేనలో ముఖ్య రక్షకులలో ఎవరు ముందుగా పడిపోయారు? ధూమ్రాక్షుడు. మాల్యవాన్ రావణునికి ఏం సలహా ఇచ్చాడు? ఆన్సర్ సీతను రామునికి అప్పగించమని. మాల్యవాన్ సలహాకు రావణుడు ఎలా స్పందించాడు? కోపంతో తిరస్కరించాడు. యుద్ధంలో వానర సేనాధిపతి ఎవరు? సుగ్రీవుడు. ధూమ్రాక్షుణ్ణి ఎవరు సంహరించారు? హనుమంతుడు. నెక్స్ట్, సుగ్రీవుడు రావణుని యుద్ధంలో ఎలా అవమానించాడు? సుగ్రీవుడు రావణుడిని యుద్ధంలో ఎలా అవమానించాడు? అతని కిరీటం లాగేశాడు. రామసేతు నిర్మాణంలో ఏ వానరుడు అత్యధిక శక్తి చూపించాడు? ఆన్సర్ నలుడు. రావణ సేనలో మాయా విద్యలో నిపుణుడు ఎవరు? ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు మరణం తర్వాత రావణునికి ఎలాంటి భావన కలిగింది? యుద్ధంలో పరాజయం దగ్గరగా ఉందని భావన కలిగింది. యుద్ధకాండలో మొత్తం ఎన్ని సర్గలు ఉన్నాయి? 131 సర్గలున్నాయి. రావణుని రథాన్ని చివరి యుద్ధానికి ఎవరు నడిపారు? ఆన్సర్ మాతలి. మాతలి ఎవరు? ఆన్సర్ రథసారథి. ఎవరివి కాదు, ఎవరు. రాముని చివరి యుద్ధంలో ఏ దివ్యాస్త్రాలు ఉపయోగించబడ్డాయి? బ్రహ్మాస్త్రం, ఇంద్రాస్త్రం మరియు ఆగ్నేయాస్త్రం. రావణుడు రామునిపై ఏ దివ్యాస్త్రం ఉపయోగించాడు? శివాస్త్రం. రాముడు రావణుని ఏ దివ్యాస్త్రంతో సంహరించాడు? బ్రహ్మాస్త్రంతో. రావణుడు మరణించిన తర్వాత లంకలో ఎవరు రాజయ్యారు? ఆన్సర్ విభీషణుడు. విభీషణుడిని పట్టాభిషేకం ఎవరి చేత జరిగింది? శ్రీరామచంద్రుని చేత.
సీతను రావణ వధ తర్వాత ఎవరి ద్వారా రాముని వద్దకు తీసుకువచ్చారు? ఆన్సర్ హనుమంతుడు. తర్వాత సీతను రాముని వద్దకు తీసుకురావడానికి ముందుగా రాముడు ఏం చేశాడు? అగ్ని పరీక్షను ఆజ్ఞాపించాడు. సీత అగ్ని పరీక్షలో ఎలా నిరూపితమైంది? పవిత్రురాలిగా అగ్నిదేవుడు ఆమెను సమర్పించాడు. తర్వాత సీత పవిత్రత నిరూపణ తర్వాత రామునికి ఏమి లభించింది? సమాజంలో ధర్మపరుడనే పేరు. యుద్ధం తర్వాత దేవతలు రాముని ఎవరిగా గుర్తించారు? మహావిష్ణువుగా, శ్రీ మహావిష్ణువుగా. రాముని వద్దకు ఎవరు ప్రత్యక్షమై ధర్మ విజయాన్ని కీర్తించారు? దేవతలు, ఋషులు. యుద్ధం ముగిసిన తరువాత రాముడు అయోధ్యకు తిరిగి వెళ్ళడానికి ఏ రథం వాడాడు? ఆన్సర్ పుష్పక విమానం. పుష్పక విమానాన్ని రామునికి ఎవరు సమర్పించారు? ఆన్సర్ కుబేరుడు. పుష్పక విమానంలో రాముడు సీతతో పాటు ఎవరిని తీసుకువెళ్ళాడు? లక్ష్మణుడు, వానరాధిపతులు. లంక యుద్ధం తరువాత ప్రధాన బోధ ఏమిటి? అధర్మం ఎంత బలమైనా ధర్మం ముందు ఓడిపోతుంది. యుద్ధకాండం చివరిగా ఏ ఘట్టంతో ముగుస్తుంది? రావణ వధ, విభీషణుని పట్టాభిషేకం. సో మ్యాక్సిమం నేను బిట్స్ కవర్ చేశాను. ఇంకా ఏవైనా సరే ఉంటే నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో సెపరేట్గా నేను మీకు అందివ్వడం జరుగుతుంది, నేను ఇంకా ఏమైనా సరే అబ్జర్వ్ చేస్తే. సో ఇంతటితో యుద్ధకాండ కూడా పూర్తయింది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ టాపిక్స్ ఉన్నది నేను మీకు అందివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. ఎక్కువ మందికి ఈ యొక్క కంటెంట్ అనేది ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. నమస్తే. జై హింద్.